వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేము సూపర్ టేస్టీ అండ్ డెలిషియస్ మసాలా సూజీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అది కూడా అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అరకప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలు, అంతే. ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్గా చేసుకోవచ్చు. పిల్లలకి బాక్స్లో ఇది పెట్టారంటే మాత్రం అస్సలు మిగల్చకుండా ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుందండి. మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1/4 కప్పు నీళ్ళు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఈ స్టేజ్లో బాయిల్ అవుతుండగా 1/2 కప్పు సూజీ రవ్వని కొంచెం కొంచెం వేస్తూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ పిండి ముద్దని చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసుకొని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇందులో 2-3 స్పూన్లు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా బాగా ఈ పిండిని స్మూత్గా మిక్స్ చేసేసుకొని చూపించిన విధంగా ఈ షేప్లో పీసెస్ చేసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నిటినీ కూడా చేసుకొని మరోవైపు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి చేసుకున్న సుజీ పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొన్ని వాటర్ అలాగే స్టాండ్ని అరేంజ్ చేసి ప్రీహీట్ చేసుకున్న దానిలో వీటిని పెట్టి మూత పెట్టి ఎక్కడా కూడా ఎయిర్ పోకుండా కవర్ చేసుకొని 10 నుండి 12 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. చూడండి, మనకైతే కరెక్ట్గా 10 నిమిషాలకే మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన చల్లారనివ్వాలి. ఈలోపు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక సన్నగా తరిగిన 3 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 3 స్పూన్లు టమాటో, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా టమాటోలని ఫ్రై చేసేసుకొని ఇందులోనే 2-3 స్పూన్లు వాటర్ వేసి బాగా కలుపుతూ కాస్త అలా ఫ్రై చేసుకొని దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసుకున్న సుజీ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని బాగా ఈ గ్రేవీ అంతా కూడా వీటికి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ టమాటో సాస్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే అచ్చం పాస్తా రెసిపీ ఉన్నట్టే భలే ఉన్నాయి కదా. ఇంకా చివరిగా ఇందులో కొత్తిమీర వేసి కలిపేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసాం. చూడండి, సుజీ రవ్వతో ఈజీగా పాస్తా రెసిపీని చేసేసాము. ఇంకా పాస్తా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడల్లా బయట నుంచి రెడీమేడ్గా తెచ్చిన వాటితో కాకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే సుజీ రవ్వతో తయారు చేసి చేసుకోండి. అంతే టేస్టీగా యమ్మీగా ఉంటాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా చేసిన వారెవ్వరికైనా సరే సూపర్ టేస్టీ మసాలా సుజీ రెసిపీని సింపుల్గా చేసేస్తారు. మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. బై ద వే, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.